హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టైమ్ అండ్ వర్క్లో సెకండ్ పార్ట్ 1 అనమాట ఇది. ఓకేనా, మన మార్నింగ్ సెక్షన్లో 6 క్వశ్చన్ అనేది మనము నేర్చుకున్నాము. రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాం. ఓకేనా, వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి వీడియోని. ఓకేనా, రిమైనింగ్ 4 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు టైమ్ అండ్ వర్క్లో A can do a piece of work in 25 days and B can do the same work in 30 days. They work together for 5 days. How much of work in left? Okay, మనకి ఇక్కడ ఏమంటాడంటే A can do a piece of work in 25 days. ఓకేనా, A అనే వ్యక్తి ఒక పనిని 25 డేస్లో కంప్లీట్ చేస్తే B అనే వ్యక్తి అదే పనిని 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఓకేనా, రిమైనింగ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఓకేనా, వారిద్దరు కలిసి చేస్తే అదే పనిని 5 days పడుతుందని అనమాట. అంటే హౌ మచ్ ఆఫ్ వర్క్ ఇన్ లెఫ్ట్ అంటే వాళ్ళు చేసే పని ఆ పనిని ఇద్దరు కలిసి చేస్తే 5 days అవుతుంది. రిమైనింగ్ వర్క్, మిగిలిన వర్క్ ఎన్ని రోజులని అడుగుతాడు. ఓకేనా, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ వచ్చేసి మనకు ఎన్ని రోజులు 25 days. ఓకేనా, 25 days. బి ఎన్ని రోజులు 30 days. ఓకేనా, 30 days. మనకు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు 5 days. వీళ్ళు 5 days చేసిన తర్వాత కూడా రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు మిగిలింది. ఓకేనా, ఇంకా ఎన్ని రోజుల వర్క్ అనేది మనకు మిగిలింది అనే అర్థం లెఫ్ట్ అంటే. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఎలానో. ఫస్ట్ మనము ఏ వచ్చేసి 25, బి వచ్చేసి 30. ఓకేనా, ఈ 25, 30కి ఎల్సిఎం చూద్దాం. 25, 30. ఓకేనా, మనకేం వెళ్తుంది ఇక్కడ 5 5 are 25, 5 6 are. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది 6 5 are 30, 35 are ఎంత 150. అంటే ఇక్కడ మనకు ఎల్సిఎం ఎంత 150. ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి నేను ఇక్కడ మన దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 150 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా, 150 యాపిల్స్ ఉన్నాయి. అంటే 25 డేస్లో ఏ అనే వ్యక్తి ఎన్ని యాపిల్స్ తింటాడు 150 యాపిల్స్ తింటాడు. ఎన్ని రోజులలో 25 డేస్లో 150 యాపిల్స్ అనేది ఏ అనే వ్యక్తి తింటుండనమాట. బి అనే వ్యక్తి ఆ 150 యాపిల్స్ని ఎన్ని రోజులు తింటాడు 30 days తింటాడు. అంటే రోజుకి వీళ్ళిద్దరూ ఎంత తింటున్నారు, ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు తింటాడు రోజుకి 6. ఓకేనా, ఎన్ని యాపిల్ తింటాడు రోజుకి 6. బి అనే వ్యక్తి రోజుకి ఎన్ని యాపిల్ తింటాడు 5. ఓకేనా, 5. ఏ అనే వ్యక్తి 25 డేస్లో 150 చాక్లెట్స్ తింటే రోజుకి వచ్చేసి 150 యాపిల్స్ తింటే రోజుకి వచ్చేసి 6 యాపిల్స్ తింటాడు. ఓకేనా, బి అనే వ్యక్తి 30 డేస్లో 150 యాపిల్స్ తింటే రోజుకి వచ్చేసి ఎన్ని యాపిల్స్ తింటాడు 5 యాపిల్స్ తింటాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక్క రోజులో ఎన్ని యాపిల్స్ తింటున్నారు ఏ ప్లస్ బి ఇద్దరు 11 యాపిల్స్ తింటున్నారు రోజుకి. ఓకేనా, రోజుకి 11 యాపిల్స్ తింటున్నారు. అంటే మనకు ఆల్రెడీ ఏ ప్లస్ బి వాళ్ళు అంతకుముందు ఎన్ని యాపిల్స్ తిన్నారు 5. ఏ ప్లస్ బి 5 అంటే ఇక్కడ 5. ఓకేనా, 5. ఇక్కడ మనకేమొస్తుంది 55. ఓకేనా, 55 వస్తుంది. ఓకేనా, అంటే టోటల్ వాళ్ళు ఎన్ని యాపిల్స్ తింటున్నారు రోజుకి 55 యాపిల్స్ తింటున్నారు. అంటే టోటల్ 155 చాక్లెట్స్ యాపిల్స్ కదా. 150లో మనకు 150లో -55 తీసేస్తే ఎన్ని యాపిల్స్ ఉంటాయి 90 యాపిల్స్ ఉంటాయి. ఓకేనా, 90 యాపిల్స్ ఉంటాయి. అంటే 150 యాపిల్స్లో 95 యాపిల్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని యాపిల్స్ 150 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా, 150 యాపిల్స్లో రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ మిగిలి ఉన్నాయి 95 యాపిల్స్ మిగిలి ఉన్నాయి. అంటే 95/150. ఓకేనా, ఇది చేస్తే వచ్చేదే మనకు వర్క్. ఓకేనా, మిగిలిపోయిన వర్క్ ఎంతో ఇప్పుడు చేస్తే మనకు వస్తుంది. ఓకేనా, ఇది తీసుకుంటే మనకు ఎంత వస్తుంది 30, ఇక్కడ 19. ఓకేనా, అంటే రిమైనింగ్ వర్క్ ఎంత 19/30. ఆప్షన్లో 19/30 ఉంది కదా, 19/30. దీన్ని మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు 19/30 అనే వర్క్ అనేది మీకు వస్తుంది. ఓకేనా, మిగిలిపోయిన వర్క్ ఎంత 19/30. ఓకేనా, అర్థమైందా? ఓకే, మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఏ కెన్ డూ 1/2 ఆఫ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days.
B can do 3/5 of the same work in 9 days, and C can do 2/3 of that work in 8 days. In how many days can 3 of them together do the work? ఓకే, మనకు ఆప్షన్లో 3, 5, 4, 1/2, 4 days. ఓకేనా? మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ చేసేయండి. ఓకేనా? లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేయండి, వీడియోని షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఏమన్నాడు, ఏ కెన్ డూ 1/2 ఆఫ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ అంటే మనకు 5 days. ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు 1/2 ఆఫ్ ఏ వర్క్ని ఎన్ని రోజుల్లో 5 daysలో కంప్లీట్ చేశాడు. అంటే బి అనే వ్యక్తి ఎంత 3/5 వంతుని ఎన్ని రోజుల్లో 9 days. సి అనే వ్యక్తి 2/3 వంతుని ఎన్ని రోజుల్లో చేశాడు 8 days. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేసాం కదా, సేమ్ దానిలాగానే ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 5s are 10 అంటే ఏ వచ్చేసి మనకి ఎన్ని రోజులు చేశాడు వర్క్, ఏ వచ్చేసి మనకు ఆ వర్క్ని 10 days. ఓకేనా? బి వచ్చేసి మనకి ఎంత 3 3s are 5 3s are 15 days. తర్వాత 4 3 4s are 12, సి 12 days. ఓకేనా? ఏ అనే వ్యక్తి ఆ పనిని 10 రోజులలో పూర్తి చేస్తే బి అనే వ్యక్తి 15 daysలో పూర్తి చేశాడు, సి అనే వ్యక్తి 12 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే వీరు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు. ఓకేనా? మనకు వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంతో మనకు తెలియాలి. ఓకేనా? వీళ్ళు ముగ్గురు కలిసి చేసినప్పుడు ఆ పని ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందో మనము తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ రాసుకున్నాం. ఏ వచ్చేసి మనకు 10 days, బి వచ్చేసి 15 days, సి వచ్చేసి 12 days. అంటే ఈ మూడింటికి ఎల్సిఎం 10, 15, 12. మూడింటికి ఎల్సిఎం మనకు మూడింటికి చూడాలి, చెప్పాలి. మూడింటికి ఎల్సిఎం మనకు 5 తీసుకుంటే 5 2s are 5 3s are 12. ఇక్కడ 3 తీసుకుంటే 2 1s are 2, 3 4s are. ఇక్కడ 2 తీసుకుంటే 2 1s are 2 2s are 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60. అంటే ఇక్కడ టోటల్ ఎంత 60. ఇక్కడ ఎంత వచ్చింది మనకు 60. ఓకేనా? ఎంత వచ్చింది ఎల్సిఎం 60. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు 60. అంటే ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 60 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని 60 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఏ అనే వ్యక్తి 60 చాక్లెట్స్ని 10 daysలో 60 యాపిల్స్ని 10 daysలో తింటాడు అనమాట. అదే బి అనే వ్యక్తి ఆ 60 యాపిల్స్ని 15 daysలో తింటాడు. ఓకేనా? సి అనే వ్యక్తి అదే 60 యాపిల్స్ని 12 daysలో తినగలడు. ఓకేనా? అంటే ఏ అనే వ్యక్తి రోజుకి ఎన్ని యాపిల్ తినగలడు 6. ఓకేనా? బి అనే వ్యక్తి రోజుకి ఎన్ని యాపిల్స్ తినగలడు 4. అదే సి అనే వ్యక్తి రోజుకి ఎన్ని యాపిల్ తినగలడు 5. ఓకేనా? అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక్క రోజులలో ఎన్ని యాపిల్ తింటున్నారు రోజుకి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని యాపిల్స్ తింటున్నారు రోజుకి 6 + 4 ఇక్కడ 15 యాపిల్స్ తింటున్నారు. ఓకేనా? 15 యాపిల్స్ తింటున్నారు. అంటే టోటల్ ఎన్ని యాపిల్స్ 60 యాపిల్స్. అంటే 60 యాపిల్స్ తినాలంటే రోజుకి వీళ్ళు ముగ్గురు కలిసి 15 యాపిల్స్ తింటే 60 యాపిల్స్ వీళ్ళు తినడానికి ఎన్ని రోజులు పడుతుంది. 60 యాపిల్స్ని వీళ్ళు ముగ్గురు రోజుకి 15 యాపిల్స్ తింటే 60 యాపిల్స్ని తినడానికి ఎన్ని రోజులు పడుతుంది 15 4s are. ఓకే, 15 4s are. అంటే వాళ్ళకి ఈ 60 యాపిల్స్ని తినడానికి వాళ్ళకి 4 days పడుతుంది. అంటే 4 days. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 60 యాపిల్స్ని వాళ్ళు ముగ్గురు కలిసి తినడానికి ఎన్ని రోజులు పడుతుందట 4 days పడుతుంది. 4 daysలో వాళ్ళు ఎన్ని యాపిల్స్ తింటున్నారు 60 యాపిల్స్ తింటున్నారు. ఓకేనా? 4 daysలో వాళ్ళు ఎన్ని యాపిల్స్ తింటున్నారు 60 యాపిల్స్ తింటున్నారు. అంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు 15 యాపిల్స్ తిన్నట్టు. ఓకేనా? ముగ్గురు కలిసి. అంటే ఇప్పుడు మనకు వచ్చిన వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన పని మనకి ఎంత ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే వీరు ముగ్గురు కలిసి చేసిన పని, వీరు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు
4 days. 4 days. అర్థమైందా? 4 days. 4 days. ఓకే, మనకు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటో చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి మనకు ఏమంటుండే థర్డ్ క్వశ్చన్లో? చేయండి, ఆన్సర్ చేయండి. ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ జాబ్ ఇన్ 24 days. ఏ మరియు బిలు ఇద్దరు కలిసి ఒక పనిని 24 daysలో కంప్లీట్ చేస్తున్నారు. ఓకేనా? వై ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ ఫినిష్ ద సేమ్ జాబ్ ఇన్ 8 days. అదే పనిని ముగ్గురు కలిసి 8 daysలో కంప్లీట్ చేస్తున్నారు. ఓకేనా? సి అలోన్ విల్ ఫినిష్ ద జాబ్ ఇన్ హౌ మెనీ డేస్. సి ఒక్కడే అదే పనిని ఎన్ని రోజులలో కంప్లీట్ చేయగలడు? ఓకేనా? ఈ క్వశ్చన్కి అర్థం అది. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం ఎలా చేయాలో. ఓకేనా? మనకి ఇక్కడ ఏమిచ్చాడు మనకు? ఏ ప్లస్ బి. మనకి ఏ ప్లస్ బి ఎన్ని రోజులు? 24 days. ఓకే, మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? 8 days. 8 days. ఓకేనా? ఇప్పుడు మనకు సి ఎంతో కావాలి. మనకి ఇక్కడ చూసుకుంటే ఏ ప్లస్ బి 24, ఏ ప్లస్ బి ప్లస్ సి 8. ఓకే, ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటి? ఈ రెండింటికి 24, 8 ఏంటి? 8 3s are 1, 24. ఓకే, 24 మనకు ఎల్సిఎం. అర్థమైందా? అంటే ఇక్కడ మనకు ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? మీకు అర్థం అవడానికి నేను ఇక్కడ యాపిల్స్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా? గమనించండి, ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 24 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఏ మరియు బి ఇద్దరు 24 daysలో ఎన్ని చాక్లెట్ తింటున్నారు? 24 చాక్లెట్ తింటున్నారు. ఓకేనా? అదే ముగ్గురు కలిసి ఈ 24 చాక్లెట్ని 24 యాపిల్స్ని ఎన్ని రోజుల్లో తింటున్నారు? 8 రోజుల్లో తింటున్నారు. ఓకేనా? అంటే వీళ్ళిద్దరూ అదే ఈ 24 యాపిల్స్ని 24 daysలో తింటే రోజుకి ఎన్ని తిన్నట్టు? రోజుకి 1, రోజుకి 1 తింటున్నారు. ఓకేనా? అదే వీళ్ళు ముగ్గురు కలిసి ఈ 8 daysలో 24 యాపిల్స్ని తింటే రోజుకి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు? 3. ఓకేనా? 3 యాపిల్స్ తింటున్నారు రోజుకి ముగ్గురు కలిసి. ఓకేనా? రోజుకి 3 యాపిల్స్ తింటున్నారు ముగ్గురు కలిసి. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. అంటే సి అనే వ్యక్తి ఈ 2 అనే వ్యక్తి కదా. ఏ ఈ రెండింటికి డిఫరెన్స్ల మధ్య ఏముంది? 2 ఉంది. 2 ఎంత? ఇది. అంటే రోజుకి సి అనే వ్యక్తి 2 చాక్లెట్లు తింటే 24 daysకి సి అనే వ్యక్తి రోజుకి 2 యాపిల్స్ తింటే 24 యాపిల్స్ని ఎన్ని రోజులలో తినగలడు? ఓకేనా? ఎలానో చూద్దాం. మనకు 24/2 24/2 అంటే 2 1s are 2 2s are అంటే 12. అంటే సి అనే వ్యక్తి రోజుకి 2 యాపిల్స్ తింటే 24 యాపిల్స్ని ఎన్ని రోజుల్లో తినగలడు? 12 daysలో తినగలడు. ఓకేనా? 12 daysలో తినగలడు. అంటే 12 daysలో సి అనే వ్యక్తి ఎన్ని యాపిల్స్ తింటాడు? 24 యాపిల్స్ తింటాడు. ఓకేనా? వీళ్ళిద్దరూ రోజుకి ఒక యాపిల్స్ తింటే 24 daysకి ఎన్ని యాపిల్స్ తింటున్నారు? 24 యాపిల్స్ తింటున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి రోజుకి 3 యాపిల్స్ తింటే ఓకేనా 8 రోజులకి ఎన్ని యాపిల్స్ తింటున్నారు? 24 యాపిల్స్ తింటున్నారు. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటి? 12 days. అంటే సి ఒక్కడే ఎన్ని డేస్ పనిచేశాడు? అదే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు? 12 daysలో కంప్లీట్ చేశాడు. ఏ మరియు బిలు ఇద్దరు కలిసి ఆ పనిని 24 daysలో కంప్లీట్ చేస్తే వీళ్ళు ముగ్గురు కలిసి 8 రోజుల్లో కంప్లీట్ చేశారు. సి ఒక్కడే ఎన్ని రోజులు పట్టింది ఆ పనిని కంప్లీట్ చేయడానికి? 12 days పట్టింది. ఓకేనా? సి అనే వ్యక్తి అదే పనిని కంప్లీట్ చేయడానికి మనకు 12 days పట్టింది అతనికి. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ. మనకు 4th క్వశ్చన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్లో ఏమంటాడు? 4th క్వశ్చన్ నీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ చేసేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా? ఇక్కడ ఏమంటాడు? ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 72 days. ఓకే, బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 120 days అండ్ ఏ అండ్ సి కెన్ డూ ఇట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 90 days. In how many days all the three together can do the work? ఓకేనా?
ఏ మరియు బిలు ఇద్దరు కలిసి ఒక పనిని 72 డేస్లో కంప్లీట్ చేస్తే బి మరియు సిలు అదే పనిని 120 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. అలానే ఏ అండ్ సిలు అదే పనిని 90 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ముగ్గురు కలిసి అదే పనిని ఎన్ని రోజులలో కంప్లీట్ చేయగలరు? ఓకేనా, ఇలా చేయాలో చూద్దాం. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే నాకు కామెంట్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, మనకి ఇక్కడ ఏమిచ్చాడు? ఏ ప్లస్ బి ఎంత? 72. బి ప్లస్ సి ఎంత? 120. ఏ ప్లస్ సి ఎంత? 90. ఓకే, ఓకే అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ చేద్దాం. ఏ ప్లస్ బి 72, బి ప్లస్ సి 120, ఏ ప్లస్ సి 90. ఓకేనా, ఏ ప్లస్ సి 90. ఈ మూడిటికి మనకు ఎల్సిఎం ఏంటిది? 72, 120, 90. ఓకేనా, 90. ఈ మూడిటికి మనకు ఎల్సిఎం ఏంటిది చెప్పండి? ఈ మూడింటికి మనకి తెలిసేమో 360. ఓకేనా, 360. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి చాక్లెట్స్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, చాక్లెట్స్. టోటల్ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ? 360 చాక్లెట్స్ ఉన్నాయి. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 360 చాక్లెట్స్ ఉన్నాయి. అంటే 72 డేస్లో 360 చాక్లెట్స్ని ఎన్ని రోజుల్లో తింటున్నారు? ఏ ప్లస్ బి 72 డేస్లో తింటున్నారు. అదే బి ప్లస్ సి 360 చాక్లెట్స్ని ఎన్ని రోజుల్లో తింటున్నారు? 120 డేస్లో తింటున్నారు. అదే ఏ ప్లస్ సి 360 చాక్లెట్స్ని ఎన్ని రోజుల్లో తినగలుగుతున్నారు? 90 డేస్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మనకు అంటే ఏ ప్లస్ బి వీళ్ళిద్దరు కలిసి రోజుకి ఎన్ని చాక్లెట్ తింటున్నారు? 5 చాక్లెట్స్ తింటున్నారు. 5. ఓకే, 5. అలానే బి ప్లస్ సి అనే ఇద్దరు రోజుకి ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు? 3. ఓకేనా, ఏ ప్లస్ సి రోజుకి ఎన్ని చాక్లెట్ తింటున్నారు? 4. అంటే మనకు 72 డేస్లో 360 చాక్లెట్స్ తింటున్నారు ఏ ప్లస్ బి. బి ప్లస్ సి 120 డేస్లో 360 చాక్లెట్స్ తింటున్నారు. ఓకే, ఏ ప్లస్ సి 90 డేస్లో 360 చాక్లెట్స్ తింటున్నారు. అంటే రోజుకి ఏ ప్లస్ బి 5 చాక్లెట్స్ తింటాడు, బి ప్లస్ సి రోజుకి 3 చాక్లెట్స్ తింటాడు, ఏ ప్లస్ సి 4 చాక్లెట్స్ తింటాడు రోజుకి. ఓకేనా, వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు రోజుకి? ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు ముగ్గురు? 5 + 9 12. అంటే టోటల్ 12. రోజుకి వీళ్ళు ముగ్గురు కలిసి 12 చాక్లెట్స్ తింటున్నారు. అంటే 360 చాక్లెట్స్ తినడానికి వాళ్ళకి ముగ్గురికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ మనం చూడాలి. ఓకేనా, మనకు ఆన్సర్ ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏ 2 టైమ్స్ వచ్చింది, బి 2 టైమ్స్ వచ్చింది, సి 2 టైమ్స్ వచ్చింది. అంటే 2 ఏలు 2 బి 2 సి. అంటే 2 ఏలు ఉన్నాయి, 2 బిలు ఉన్నాయి, 2 సిలు ఉన్నాయి. కాబట్టి మనము దీంట్లో సగం అంటే మనకు ఏ ప్లేస్ ఇక్కడ ఏమన్నారు? క్వశ్చన్లో ఏమన్నారు మనకు? ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ ద త్రీ టుగెదర్ కెన్ డూ ద వర్క్. ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు అనేది మనకు కావాలి. కానీ 2 ఏలు 2 బిలు అని అడగలేదు. కాబట్టి మనకు 2 1 * 2 6 అంటే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అనే ముగ్గురు రోజుకి ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు? ఇప్పుడు 6 చాక్లెట్స్ తింటున్నారు. ఓకేనా, 6 చాక్లెట్స్ తింటున్నారు. అంటే 360 చాక్లెట్స్ తినడానికి వాళ్ళకి ముగ్గురికి ఎన్ని రోజులు పడుతుంది టైము? 360 చాక్లెట్స్ తినడానికి ఈ ముగ్గురికి ఎన్ని డేస్ పడుతుంది? 60 డేస్ పడుతుంది. 60 డేస్ పడుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ఓకేనా, మనకు 72 డేస్లో 360 చాక్లెట్స్ తింటున్నారు, 120 డేస్లో 360 చాక్లెట్స్ తింటున్నారు, 90 డేస్లో 360 చాక్లెట్స్ తింటున్నారు. అంటే రోజుకి ఏ అండ్ బి 5 చాక్లెట్స్, రోజుకి బి ప్లస్ సి 3 చాక్లెట్స్, ఏ ప్లస్ సి 4 చాక్లెట్స్, ముగ్గురు కలిసి 12 చాక్లెట్స్. అంటే ఇక్కడ మనకు ఇద్దరిద్దరు కాబట్టి మనకి ఇక్కడ 12 వచ్చింది. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఆ చాక్లెట్స్ని ఎన్ని రోజుల్లో తినగలరు? ఓకేనా, 360 చాక్లెట్స్ని ఎన్ని రోజుల్లో తినగలరు? అంటే రిమైనింగ్ ఆ వర్క్ని ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు?
ముగ్గురు కలిసి ఆ పనిని 60 డేస్లో కంప్లీట్ చేస్తారు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి వీడియోని. ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.